ఓం గణేశాయ నమః. ఓం గం గణపతే నమః. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 30/5/2024 తారీఖు ఉదయం 7 గంటలకు హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది. హుండీలన్నీ కూడా తీసుకొని ఆస్థాన మండపంకి 8 గంటలకు వచ్చి ఇక్కడ హుండీ కౌంటింగ్ ప్రారంభమైనాక సాఫీగా జరుగుతూ ఉంది. బ్యాంకు వాళ్ళు ఒక 10 గంటల ప్రాంతంలో రావడం జరిగింది. ఫస్ట్ రౌండ్ ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అప్పటికే ఒక రెడ్ ట్రేలో హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి అంతా కూడాను అక్కడ పెట్టడం జరిగింది. అందులో 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ 999 నెంబర్ ఉన్నటువంటిది హుండీ ద్వారా వచ్చింది. అది 24 క్యారెట్స్. దాన్ని ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ ఒక వ్యక్తి మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు. పంచె లోపల బహుశా నిక్కర ఉండొచ్చు, దాంట్లో పెట్టుకున్నాడు. అక్కడ నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి బ్యాంక్ వాళ్ళు మళ్ళీ సపరేట్గా కౌంటింగ్ చేస్తారు దాన్ని, మా దగ్గర తీసుకున్న క్యాష్. అక్కడ గోడ పక్కన ఒక సంచి పెట్టుకున్నాడు. ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని దాచిపెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా మా సీసీ కంట్రోల్ రూమ్ నుండి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఇక్కడే ఏఎస్ఐ, తర్వాత ఇతర పోలీసులు, మా హోంగార్డులు ఉన్నారు, మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు, బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ సెర్చ్ చేయమని చెప్పాను. సెర్చ్ చేస్తే ఒక బ్యాగ్లో దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఈ 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ బిస్కెట్, ఒక రింగు, అది ఒక 1.5 గ్రాము ఉంటుంది. తర్వాత అతని షర్ట్ కూడా దాంట్లోనే ఉండింది. షర్ట్ జేబులో ఒక 500 రూపాయలు ఉండింది. యాక్చువల్గా అయితే హుండీ కౌంటింగ్ వచ్చేటప్పుడు బంగారు కానీ డబ్బు కానీ ఏమి కూడా తీసుకొని రాకుండా అప్రైజర్గా పనిచేస్తున్నాడు. సో అతను పిలిపించి అడిగితే లేదు రైట్ అన్నాడు. నేను సీసీ కెమెరాలో చూసే బాబు నేను అడుగుతున్నది నిజం ఒప్పు అని అంటే మళ్ళీ నిజమే అనేసి అన్నాడు. నేనేదో చెక్ చేసేదానికి తీసుకొని పోయినాను అని అన్నాడు. చెక్ చేసేది అనేది ఆయన అప్రైజర్గా ఉన్నా కానీ 2 గంటలకు అది మా వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. అది 2 గంటల వరకు అప్పటి వరకు వచ్చిన బంగారు వెండి అంతా కూడా ట్రేలో ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ 2 గంటలకు ఆఫ్టర్ లంచ్ మా వాళ్ళ సమక్షంలోనే దాన్ని అప్రైజ్ చేస్తారు ఆయన. కానీ ఇది జరిగింది సంఘటన 10:19 ఆయన లోపల పెట్టుకోవడం, అక్కడ పోయి దాచిపెట్టడము 10:28. అంటే ఫస్ట్ రౌండ్ క్యాష్ తీసుకుని పోయే టైంలోనే ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరిగేటప్పుడు మళ్ళీ సీసీ కెమెరాలు పరిశీలించి ఫుటేజ్లన్నీ కూడా తిప్పి చూస్తే ఆయన దోషి అనేది అర్థమైంది. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి కేసు పెట్టడం జరిగింది. ఇది జరిగింది.